అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. రాచరిక వ్యవస్థ నుండి ప్రజాస్వామ్య వ్యవస్థలోకి మారింది. తెలంగాణ రాష్ట్రంలో జరిగిన మార్పు వలన 1,13,000 రూపాయలను ఖర్చు చేయడం జరిగినది. నిజామాబాద్ జిల్లాలో ఈ వర్షాకాలం 2025 సంవత్సరం ఇప్పటి వరకు వరి 4,37,000 ఎకరాలు, మొక్కజొన్న 50,000 ఎకరాలు, సోయా చిక్కుడు 34 ఎకరాలు, 34,000 ఎకరాలు, పసుపు 24,000 ఎకరాలు, మొత్తం 5,47,000 ఎకరాల్లో రైతులు పంట సాగు చేస్తున్నారు. గత ఏడాది ఆగస్టు 15న రైతు రుణమాఫీకి శ్రీకారం చుట్టాం. రాష్ట్రంలోని 25.35 లక్షల మంది రైతులకు 20,616 కోట్ల రూపాయల రుణమాఫీ చేసి ఈ దేశంలో ఏ రాష్ట్ర ప్రభుత్వం చేయని పని చేయడం విశేషం. ఆర్థిక పరిస్థితి సహకరించడంలో రాజీ పడకుండా తెలంగాణ రైతులను రుణముక్తుని చేసి దేశంలో అత్యధిక పంట పండించే దిశగా ప్రోత్సహించడం జరిగింది. ఈ పథకం ద్వారా ఇందిరమ్మ రైతు భరోసా కింద ఎకరాకు 12,000 రూపాయల పెట్టుబడి సాయం ప్రకటించడం జరిగింది. పరిమితులు లేకుండా ప్రతి రైతుకు ఈ పథకం కింద సాయం చేయడం జరుగుతున్నది. జూన్ 16న ప్రారంభంగా 84 మంది రైతులకు ఈ సాయం అందించడం జరిగింది. కొత్తగా దరఖాస్తు చేసుకున్న 1,20,000 మంది కూడా ఈ పెట్టుబడి సాయం అందించడం జరిగింది. నిజామాబాద్ జిల్లాలో ఈ వానాకాలం సీజన్ లో ఇప్పటి వరకు 2,72,589 మంది రైతులకు బ్యాంక్ ఖాతాల్లో 316 కోట్ల రూపాయలు జమ చేయడం జరిగింది. జిల్లాలో 2024-25 సంవత్సరానికి గాను ఇప్పటి వరకు రైతు బీమాకు అర్హత కలిగిన వివిధ కారణాలతో చనిపోయిన 966 మంది రైతులకు 48,30,00,000 రూపాయలు నేరుగా జమ చేయడం జరిగింది. కీలక సంస్కరణలో ఒకటిగా భూభారతి చట్టం 2025 నిలిచింది. ఇది జనవరి 4, 2025న గెజిట్ లో ప్రచురించబడింది. ఏప్రిల్ 14, 2025న అమల్లోకి వచ్చింది. ఈ చట్టం ద్వారా భూ పరిపాలనలో పారదర్శకత, భద్రత, ప్రజలకు సులువైన సేవలు అందించే దిశగా ముందడుగు వేయబడింది. జిల్లాలో అన్ని మండల కేంద్రాల్లో రైతులకు అవగాహన సదస్సులు 17/4/2025 నుండి 30/4/2025 వరకు నిర్వహించబడ్డాయి. తేదీ 3/6/25 నుండి 26/25 వరకు జరిగిన సదస్సుల్లో 40,462 దరఖాస్తులు ఈ జిల్లాలో రావడం జరిగింది. ఇందిరమ్మ ఇళ్లకు సంబంధించి ఇంటి స్థలం కలిగి ఉన్న వారు, ఇల్లు లేని వారు, అద్దె ఇళ్లలో నివాసం ఉన్న వారికి అర్హత ప్రకారం ఇందిరమ్మ ఇల్లు నిర్మించుకున్నకు ఆర్థిక సాయం చేయడానికి ఈ పథకం ప్రారంభించడం జరిగింది. తొలి విడతగా ప్రతి నియోజకవర్గంలో 3,500 ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేశాం. అవన్నీ శరవేగంగా నిర్మాణాలు జరుగుతున్నాయి. దీనికి 22,500 కోట్ల రూపాయలు వెచ్చించడం జరుగుతున్నది. గ్రీన్ ఛానల్ నిధులు ఇవ్వడం జరుగుతున్నది. ఒక్క ఏడాదిలో 4,50,000 ఇల్లు నిర్మాణాలు పూర్తి కాబోతున్నాయి. జిల్లాలో 19,397 ఇందిరమ్మ ఇల్లు లక్ష్యం కాగా 18,155 ఇండ్లు మంజూరు చేయబడ్డాయి. అందులో 9,503 ఇండ్లు ప్రారంభింపబడి వివిధ దశల్లో ఉన్నాయి. ఇప్పటి వరకు 84.14 కోట్ల రూపాయలు వాళ్ళ ఖాతాల్లో జమ చేయడం జరిగింది. 70 ఏళ్లుగా పీడీఎస్ వ్యవస్థ పేద ప్రజల ఆహార భద్రతకు భరోసా ఇస్తున్నది. అదే స్ఫూర్తితో ఉగాది నుంచి సన్నబియ్యం పంపిణీ ప్రారంభించడం జరిగింది. 13,000 కోట్ల రూపాయల వ్యయంతో 3,10,00,000 మందికి సన్నబియ్యం ప్రభుత్వం అందజేయడం జరుగుతున్నది. రేషన్ కార్డు ప్రజల ఆత్మగౌరవానికి ప్రతీక, ఒక భరోసా, ఒక భావోద్వేగం. ఈ ఏడాది జూలై 14 నుంచి రాష్ట్ర వ్యాప్తంగా నూతన రేషన్ కార్డుల పంపిణీ ప్రారంభించడం జరిగింది. 10 ఏళ్ల తర్వాత చేతిలో రేషన్ కార్డుతో రేషన్ షాపుల వద్ద ప్రజలు సంతోషంగా కనిపించడం జరుగుతున్నది. ఈ పథకం ద్వారా 500కే మహాలక్ష్మి పథకం ద్వారా 500 రూపాయలకే సబ్సిడీ గ్యాస్ సిలిండర్లను ఇవ్వడం జరుగుతున్నది. దానందు 2,19,330 గ్యాస్ వినియోగదారులకు 10,19,994 సిలిండర్లను 30,73,00,000 రూపాయలను ఈ జిల్లాలో ఇవ్వడం జరిగింది. 7,178 ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసి చివరి గింజ వరకు కూడా
ధాన్యం కొనడం జరిగింది. సన్నాలకు క్వింటల్కు 500 రూపాయలు బోనస్ ఇవ్వడం జరుగుతున్నది. ధాన్యం కొనుగోలు చేసిన 48 గంటల్లోనే డబ్బులకు రైతుల ఖాతాల్లో జమ చేయడం జరుగుతున్నది. వ్యవసాయానికి ఉచిత విద్యుత్తులో భాగంగా 29 లక్షల పంపు సెట్లకు ఉచిత విద్యుత్తును అందించడం జరుగుతుంది. దీనికోసం దాదాపు 16,691 కోట్ల రూపాయలను ప్రభుత్వం సబ్సిడీగా ఇవ్వడం జరుగుతున్నది. తెలుగులో న్యూస్ కి ఫాస్టెస్ట్ యాప్ ఇప్పుడు టోటల్లీ న్యూ అవతార్లో జస్ట్ 5 సెకండ్స్ లో కంప్లీట్ న్యూస్. సోషల్ మీడియాలో ట్రెండ్స్ కి వన్ స్టాప్ సొల్యూషన్. లైవ్ టీవీ యాప్ వాయిస్ సెర్చ్ ఆప్షన్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి లేదా అప్డేట్ అయిపోండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.